ఏంద్రా వీళ్ళు. అరే అరే పొద్దున ఎందుకు రమ్మా. Morning 7 o'clock. రే Stand back. Give ear to the voice of God. Consider meditation. Give heed to the voice of my God. I think I my God. That way I will be my voice. You should hear in the morning, O Lord. In the morning I will direct you and I will come. Okay, Jesus. Morning 9 o'clock. స్కూల్కి టైం అవుతుంది. సామ్యాల్ లేదు. అవును సామ్యాల్, హోంవర్క్ రాసావా? సరే, తొందర రెడీ కాదు. కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ కంప్లీట్ కాలేదు. కానీ స్కూల్కి తీసుకెళ్ళి లెవెల్ కంప్లీట్. జశ్వంత్ లేవగానే వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి అతనికి ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి దెబ్బలు తగలకుండా రోజంతా దేవుని దూత తనకు తోడుగా అరే నేను ఫుల్ ఫ్రేమ్ చేస్తున్నాను. నువ్వు వేసుకోవడం ప్రార్థన చేయకుండా తన రోజుని ఫోన్తో ప్రారంభించాడు. కాబట్టి తనకి రోజంతా దేవుని దూత తోడుగా ఉండకుండా సాతాను దూత తోడుగా ఉంది. వీరిద్దరి దినం ఎలా ఉందో చూద్దాం. చూస్తాను. Morning, madam. గుడ్ మార్నింగ్ సిరా. అందరూ హోంవర్క్ చేశారా? Yes, madam. కెన్ ఐ కమ్ టీచర్? ఎందుకు లేట్ అయిందా నీకు ఈరోజు? మా మమ్మీ వాళ్ళు లేట్ అయింది టీచర్. ఓకే, కమింగ్. మీరు ఇచ్చిన క్వశ్చన్కి అందరూ ఆన్సర్ రాసారా? Yes, madam. సామ్యాల్ నువ్వు? నేను రాపిస్తా, రాసాలి. అందరూ రాస్తున్నారా? సామ్యాల్ ఏం చేస్తున్నావు? టీచర్ ఫోన్ ఎందుకు తెచ్చావు? టీచర్ చాలా ఇండిస్ప్లిన్గా చేస్తున్నావు. మీ మమ్మీకి కాల్ చేస్తాను.
ఆడుకున్నాం కదరా. అరే ఎక్కడ ఆడుకుంటారు చెప్పు ఆడుకుంటారా ఎక్కడి నుంచి వస్తారు మళ్ళీ ఈరోజు ఏం చేశారు? అవుట్ ఆఫ్ ఇంకో రన్నింగ్ రేస్. రన్నింగ్ రేస్ ఆడు. ఇప్పుడు ఉరుకుతారా రా ఇటు 1, 2. ఇక్కడ జశ్వంత్ పడిపోతూ ఉండగా దేవుని దూతని పట్టుకుంది కానీ జశ్వంత్ తన ఫ్రెండ్ పట్టుకుంది అనుకున్నాడు. కొన్నిసార్లు మనకి దేవుడి నుండి సహాయం వచ్చినా కూడా మనం మన ఫ్రెండ్స్ నుంచి వచ్చింది అనుకుంటాం. అరే నన్ను ఎవరు పట్టుకున్నారు? స్నేహ నువ్వు నన్ను పట్టుకున్నావా? మరి ఎవరు పట్టుకున్నారు? అయ్యో సామ్యల్ అరే ఎందుకు శామ్యుల్ రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు? పిల్లలు చెప్పలు తగ్గిస్తున్నావు, టీచర్స్తో చెప్పలు చేస్తున్నావు. నీకు డైలీ ఎలా వాడుకోలే రావట్లేదు. నువ్వు నీ డైలీ ప్రేయర్తో స్టార్ట్ చేయాలని సెలెక్ట్ చేశాడు. ఆయనకి ఇలాంటివన్నీ జరుగుతుంది. నువ్వు దేవుడిలో ఉంటావు సరేనా? సరేగా ఆధ్వర్యంలో ఉండడం నచ్చట్లేదు. టీచర్స్ గురువులను తీసుకోవడం, పిల్లలు పనులను తీసుకోవడం, ఇంకో నిదానమే దేవుని ప్రయత్నిస్తున్నాను. ఈ ఏజ్లో నువ్వు ప్రార్థన చేసి ఏం చేస్తావు? నువ్వు ఈ ఏజ్లో లైఫ్ ఎంజాయ్ చేయాలి కానీ కదా. అవును ఆయన ఈ ఏజ్ నుంచే ప్రార్థన ఎందుకు? కొంచెం పెద్దతో స్టార్ట్ చేయవచ్చు కదా. ఫస్ట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. జశ్వంత్ అలాగే ప్రేయర్ చేసుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. శామ్యూల్ సాతాను మాట విని ప్రార్థన చేసుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరి జీవితం ఎలా ఉందో చూద్దాం. శామ్ జరుగు ఆరిజినల్ హాలిడే సరే ఫస్ట్ జాయిన్ చేసి అందరూ చాలా సరేనా? ఆలోచించకు, అక్కడ పర్సును తీసేసుకో. ఆ పర్సులో చాలా డబ్బులు ఉన్నాయి. అది తీసుకుంటే నీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది. తీసుకుని వచ్చేసేయి రా. వద్దు, ఆ పర్స్ తీసుకోవద్దు. ఆ పర్స్ తీసుకుంటే శాపం వస్తుంది. తిరిగి ఇచ్చేయి. అరే నేను ఇదేం చేయబోయాను, దొంగతనం చేయడం మంచి పని కాదు. ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ ఇదేనా? అవును నాదే, మీకెక్కడి? అవును నాదే, మీకెక్కడి? అవును నాదే, మీకెక్కడి? అక్కడ పడిపోయింది ఎంత థ్యాంక్ యూ అండి. ఒకవేళ మిస్ అయితే నాకు చాలా ప్రాబ్లం అయ్యింది. ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మిమ్మల్ని చూస్తే నాకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. తీసుకోండి. అయ్యో వద్దండి. నాకు చిన్న గిఫ్ట్ అండి. సరే ఇంకెప్పుడు పడేది ఓకే అండి. వెళ్తున్నావు వాడేమో ఎలాడు పరిశ్రమ చాలా సులభమే. పర్స్ తీసుకున్నాక ఏయ్, ఆ పర్సుని తీసేసుకో. దాంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. అది తీసేసుకొని వచ్చేసేయి. నీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది రా. వచ్చేసేయి, వచ్చేసేయి.
దేవుడి మాట వింటే కంటే దొంగతనం చేసేవాడు అదే అయ్యో పదకొండు లాయర్ ఇక్కడ ఉన్నాడు రా. సార్ దొంగతనం కేసు సార్. అరే నేను ఎక్కడో చూసాను. నువ్వు చదువుతున్న స్కూల్ ఏమిటి? డిఎస్ సార్ డిఎస్. అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నాను. నువ్వు శాంపిల్ది కదా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? దొంగతనం చేశాను సార్. దొంగతనం చేస్తావా? ప్రేయర్ చేసుకుంటే ఇలా అవన్నీ జరగవే. నువ్వు ప్రేయర్ చేసుకోవట్లేదా? చేసుకోలేదు సార్. సండే సండే చేసుకుంటాను. చేసుకోలేదు సార్. ప్రేయర్ చేసుకుంటే ఇక్కడ అక్కడ వచ్చింది కాదు. చూడు నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. సార్ అలాగే అవ్వద్దు, అందరూ ప్రేయర్ చేసుకోండి, దొంగతనం చేయకండి, అబద్ధాలు చెప్పండి. అప్పటి నుంచి వాక్యం జరుపుకుంటూ ప్రార్థన చేసుకుంటున్న జ్యేష్ఠాన్ని దేవుడు జడ్జిగా దీవించాడు. సాతాను మాట విన్న సామ్యుయేలు వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా జీవితాల్లో అన్ని కోరుకుని దొంగలాన్ని దిగిపోయాడు. సామ్యుయేలు లాగా మీకు కూడా జరగకూడదనుకుంటే అబద్ధాలు ఆడకుండా తల్లిదండ్రుల మాట వింటూ రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ జీవితాన్ని కూడా దేవుడు ఎంతగానో గొప్పగా ఆశీర్వదిస్తారు.